హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఆటోలో ఉన్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే ఉమామహేశ్వరం వెళ్తున్నాం అనమాట. మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో ఆ రోజు సాటర్డే ఉండే, అయినా సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇంకా ఏకాదశి కూడా ఉండే, అంటే అత్తమ్మ చూసిండే. ఇంకా అత్తమ్మ మా అన్న అయితే ఉమాశ్రమం వెళ్దామని అడిగిండే. సో ఇంకా వెంటనే స్టార్ట్ అయ్యామన్నమాట. అనుకోకుండా స్టార్ట్ అయినవే తొందరగా వెళ్తాం కదా, సో ఇది కూడా అలాగే అయిపోయింది. జస్ట్ ఆ రోజే ప్లాన్ అనమాట ఉమాశ్రమం వెళ్దామని. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. అరవింద్ వాళ్ళైతే రావట్లేరు, ఇంకా వాళ్ళు అలసిపోయారని చెప్పేసి పడుకున్నారనమాట. నేను, అత్తమ్మ, తాతమ్మ, మమ్మీ, అన్న, చిన్నోడైతే వెళ్తున్నాం అనమాట. మాకు చాలా దగ్గర ఉమాశ్రమం అయితే అచ్చంపేట నుంచి. ఇంకా డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోవడంతో ఇంకా కార్ లేకుండే, ఇంకా అరవింద్ని ఆటో మాట్లాడమంటే ఇంకా ఆటో అయితే మాట్లాడాడు అనమాట. ఇంకా ఉమేశ్వరంకి అయితే ఈ ఖమ్మం ఉంది కదా, ఈ ఖమ్మం నుంచి వెళ్ళాలన్నమాట. అచ్చంపేట నుంచి అరౌండ్ ఒక 20 to 25 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. ఇంకా లోపల నుంచి మనం ఉమేశ్వరంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే నేను అత్తమ్మ వెళ్దాం అనుకుండే, కానీ ఇంకా ఆ రోజు మమ్మీ వాళ్ళు కూడా ఉండడంతో ఇంక అందరం కలిసి అయితే కోరిక నెరవేర్చుకున్నాం అనమాట. ఇక్కడైతే మా చిన్నోడు చాలా ఇన్నోసెంట్ అని కూర్చున్నాడు చూడండి. కొంచెం నిద్ర వస్తుండే ఆ టైంలో, ఇంకా అట్లే తీసుకొచ్చిన కాబట్టి ఇంత ఇన్నోసెంట్ ఉన్నాడు. లేకపోతే అస్సలు ఇంత సైలెంట్ ఉండనే ఉన్నాడు, చాలా యాక్టివ్ ఉంటాడు అనమాట. అస్సలు స్వెటర్ వేసుకోమంటే వేసుకోడు, ఇంకా క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోడు. కాబట్టి ఇంకా ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్ట్ ప్యాంట్ వేసాను. ఇంకొక చిన్న బ్లాంకెట్ ఉంటే అది కూడా తీసుకొని ఇట్లా నెత్తి మీద ఇట్లా వేసిన, అందుకే కొంచెం కామ్గా కూర్చున్నాడు. లేకపోతే అది కూడా తీసేస్తాడు. కొంచెం నిద్ర వస్తుండే కాబట్టి కామ్గా ఉన్నాడు అనమాట. వెదర్ కూడా చాలా బాగుండే అసలు. చూడండి, నాకు ఇలాంటి పొలాలు అలా ఉండే ప్లేస్ అయితే చాలా ఇష్టం అనమాట. ఫుల్ గ్రీనరీ ఉండే ప్లేసెస్ నాకు చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా చాలా కూల్గా కూడా ఉండే అక్కడ. అసలు ఉమేశ్వరం అయితే కంప్లీట్గా చేంజ్ చేసిరు. మేము రాక 1 year అవుతుంది అనుకుంటా. దగ్గరే ఉంది కానీ పోలేదు. లాస్ట్ నా స్కూటీ పూజకని వెళ్ళినా అంతే అనుకుంటా. తర్వాత అయితే అసలు వెళ్ళలేదు. బైక్స్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ ఏవి అలో లేవు కొండ మీదకి. ఓన్లీ బస్సే పెట్టిన ఆ బస్ కూడా టికెట్ తీసుకోవాలి మనం. నాకైతే అంత కొత్తగా అనిపించింది. అసలు నేను వచ్చింది ఉమేశ్వరంకైనా లేకపోతే ఇంకెక్కడైనా పెద్ద దేవస్థానమా అని చెప్పేసి. ఇంకా మేమైతే ఆటో దిగేసి బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి దగ్గరే ఉంది బస్ స్టాండ్. చిన్నోడు చూడండి, ఎక్కడికైనా బయటికి అంటే అసలు ఫుల్ హ్యాపీ ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడైతే అన్న టికెట్స్ తీసుకుంటుండు. అప్ అండ్ డౌన్ కి ఒకటే టికెట్ అనమాట. పర్ పర్సన్ కి 50 రూపీస్. మాకైతే 50 రూపీస్ చాలా ఓవర్ ప్రైస్ అనిపించింది. ఏంటి, ఒక 5 రౌండ్స్ ఏమో ఉంటుంది టెంపుల్కి వెళ్ళడానికి, దానికి అసలు 50 రూపీస్ అనిపించింది. ఇంకొక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. ఇంక మేమందరం బస్సు ఎక్కుతున్నాం. ఇంకా మంచిగా ఇలా సీట్స్ అయితే చూసి కూర్చున్నాం అనమాట. చిన్నోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు ఆ రోజు అయితే. కాకపోతే ఒక్కటే మైనస్, చిన్నంతో నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండడు బయటకు వెళ్తే. అదొక్కటే మైనస్. లేకపోతే మంచిగా ఎంజాయ్ చేస్తాడు బయట నేచర్ని కానీ అదంతా. ఇక్కడ అందరు స్వాములు ఉన్నారు, చాలా మంది స్వాములు ఉండే అనమాట. ఈ టెంపుల్ కూడా చాలా కొత్తగా కట్టిరు. ఇక్కడ స్టెప్స్ వే కూడా ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కి కూడా మనం ఉమేశ్వరంకి వెళ్ళొచ్చు. ఇంకా చిన్నోడు ఇంకా అందరు ఉన్నారు కాబట్టి మేమైతే ఎక్కలేదు. ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అది కూడా ఎక్కి వెళ్ళడానికి ఉమేశ్వరంకి. ఉమామహేశ్వరం టెంపుల్ చాలా బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఉమామహేశ్వరం కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చాలా న్యాచురల్గా వాటర్ కూడా వస్తాయి అనమాట, ప్యూరిఫైర్ వాటర్. అవి కూడా చూపిస్తాను. నేనైతే ఇంకా బస్ జర్నీలో కొద్దిసేపు చిన్నంతో ఆడుకుంటున్నా. చూడండి ఎంత నాన్ స్టాప్ అసలు ఆడుతూనే ఉండే. చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా కిటికీలో నుంచి అన్ని చెట్లు అవన్నీ చూస్తుండే. ఎప్పుడు ఇంట్లో ఉండి సడన్గా ఇట్లా బయటికి వస్తే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు కదా, కాబట్టి మేము కూడా అట్లా తిప్పుతుంటాం అనమాట బయటికి. సడన్గా బస్సులో అయింది, నాకైతే చాలా భయమైంది. ఆపోజిట్లో ఇంకో బస్సు వస్తుండే. ఈ మధ్య జర్నీ అంటేనే భయం అవుతుంది కదా, అసలు బస్సు అయినా ఆటో అయినా ఏ జర్నీ చేయాలన్నా కూడా భయం అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే. ఇంకా అది కూడా ఘాట్ రోడ్లో కదా, ఇంకా మొత్తం ఇట్లా రౌండ్స్ ఉంటుంది ఉమామహేశ్వరంకి కూడా. ఉమామహేశ్వరంలో మనకి ఎక్కడ చూసినా కోతులు కనిపిస్తాయి గైస్. చాలా అంటే చాలా కోతులు ఉంటాయి, ఇప్పుడు చూడు కోతులే ఉంటాయి. సీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా గుట్ట మీదకి వెళ్తుంటే కూడా కింద మొత్తం అన్ని కనిపిస్తుంటాయి చిన్న చిన్నగా. అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ కార్స్ ఎలా మీదకి వచ్చాయో తెలియదు నాకైతే. మేబీ వాళ్ళు విఐపీస్ అలా వివిఐపీస్ ఉండొచ్చేమో. అసలు ఎవరు అలో లేదని చెప్పారు. ఇదే అనమాట ఉమేశ్వరం. మనం ఉమేశ్వరంకి అయితే వచ్చేసాం బస్సులో. ఇంకా బస్ దిగేసి అయితే మనం దేవుని దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే బస్ దిగి ఇంకా అందరూ వచ్చారా లేదని చూసుకుంటున్నాం. చూసుకొని ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ పాపనాశనం కూడా ఉంటుంది అనమాట, ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇదే అనమాట ఉమేశ్వరం ఎంట్రన్స్. మనం ఇది దాటుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు పరమ. ఇదే అనమాట మెయిన్ టెంపుల్. లోపలే అనమాట శివయ్య అయితే ఉంటారు. మేమైతే ఫస్ట్ పాపనాశనం దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. తర్వాత శివుని దర్శనం చేసుకుందామని. ఫస్ట్ పాపనాశనంలో మనం కాళ్ళు కడుక్కొని, ఇంకా అక్కడ కొంతమంది స్నానం కూడా చేస్తుండే అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద వాటర్ అట్లా చిలకరించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మకం అనమాట అక్కడ. గాయస్, అసలు ఇక్కడ వాటర్ ఎలా వస్తాయి ఏంటి అని ఎవరికీ తెలియదు. మొత్తం ఆ మౌంటైన్స్ నుంచి వాటర్ అయితే వస్తుంటాయి. అవి కూడా ఎంత ప్యూర్ ఉంటాయి అంటే మన మినరల్ వాటర్ కన్నా ప్యూర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ వాళ్ళైతే అవే వాటర్ తాగుతారు. చాలా మంది బాటిల్స్ నింపుకొని వెళ్తుంటారు అనమాట. అంత ఫ్రెష్ ఉంటాయి వాటర్ అయితే ఇక్కడ. ఇంకా మేమందరం కలిసి అయితే ఇక్కడ పాపనాశనానికి అయితే వెళ్తున్నాం. అది టెంపుల్ నుంచి కొంచెం లాంగ్ ఉంటుంది, ప్లస్ ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి. నాకైతే మస్తు అయిపోయింది చిన్నోని ఎత్తుకొని వెళ్ళడానికి. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేడు అస్సలు. ఇంట్లో ఉన్నప్పుడు అందరి దగ్గరికి వెళ్తాడు కానీ బయటకు వెళ్తే మాత్రం ఏమనుకుంటాడేమో, మమ్మీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుందేమో అనుకుంటాడేమో, అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళాడు అసలు.
వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. అసలు ఆ టెంపుల్ దగ్గర వ్యూస్ చాలా బాగుండే. చిన్నోడు చూడండి ఎంత క్యూట్ ఉందో. నేను ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నాను ఎడిట్ చేసేటప్పుడు. ఇంతకుముందు చూడలేదు. అన్న అయితే వీడియోస్ తీసిందనమాట. సో నేను చూడలేదు, ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నా. అండ్ ఇక్కడ ఒక గుహ ఉంది కదా, అదైతే శ్రీశైలంకి వెళ్ళే దారి అని చెప్పేసి అప్పుడు మునులు తీసుకున్న గుహ అంట అది. ఇదే అనమాట పాపనాశంకి వెళ్ళే రూట్. ఇక్కడైతే స్టెప్స్ కూడా మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసారు. ఇంతకుముందు ఇలా నీట్గా అయితే లేకుండే. ఇక్కడ తాతమ్మ ఉన్నారు కదా, తను చాలా పెద్ద ఆవిడ, కానీ మనకన్నా ఓపిక్తో తను ఎంత మంచిగా ఎక్కుతుందో. మేమైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్గా అలసిపోయామన్నమాట స్టెప్స్ ఎక్కి దిగడానికే. ఇంకా మేమైతే పాపనాశం ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడే అనమాట వాటర్ ఎలా వస్తాయి ఏంటి అని కూడా ఎవరికి తెలియదు. అక్కడ నుంచి అయితే మనకు వాటర్ ఊరుతూనే ఉంటాయి. అక్కడ నుంచి అసలు వ్యూ చూడండి మామూలుగా లేదు, చాలా బాగుంది కదా. అసలు ఆ క్లౌడ్స్కి ఆ గ్రీనరీకి చాలా బాగుంది. ఇదే గైస్ ఇంకా పాపనాశనం అయితే. అక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, అక్కడే అనమాట వాటర్ అయితే వస్తాయి. ఈ వాటర్ మంచిగా తాగొచ్చు, స్నానం చేసుకోవచ్చు, మొత్తం ఇవే అనమాట. ఇక్కడ అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఇంక అందరు తాగుతుంటారు కూడా. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అసలు ఎప్పుడు ఇది డ్రై కూడా అవ్వలేదు, ఎప్పుడు వాటర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చే వాటర్తోనే అక్కడ శివుడికి కూడా అభిషేకం చేసి మనం కావాల్సిన కానుకలు అయితే అక్కడ వేసి మంచిగా దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే వస్తుంటారు అనమాట. ఫస్ట్ అయితే నేను దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మమ్మీ అన్న అత్తమ్మ వాళ్ళందరూ అయితే దర్శనం చేసుకుంటున్నారు. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ. నేనైతే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. కాబట్టి ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడ నాకు చిన్నోనికి అయితే బొట్టు పెడుతున్నారు. చిన్నోడైతే తాతమ్మని ముట్టుకోవడానికి వెళ్తున్నాడు. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు వెళ్ళాడు, కానీ తాతమ్మ దగ్గరికి ఇప్పుడు ముట్టుకోవడానికి అయితే వెళ్ళిండు. ఏమనిపించిందో ఏమో మరి. ఇంక ఇక్కడైతే మీ అందరికి నమస్తే పెడుతున్నారు. సో మీ అందరూ కూడా చిన్నకి నమస్తే అయితే పెట్టేసేయండి గైస్. ఇంకా మేమైతే ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి స్టెప్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. కానీ ఇంకా నేనైతే చిన్నోని ఒక్కడిని తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నా. నాకు అసలు పట్టుకోవడానికి కూడా కుదరలేదనమాట. నిజంగా అసలు తాతమ్మకైతే చాలా గ్రేట్. అరవింద్ వాళ్ళ అమ్మమ్మకి అమ్మ అనమాట ఆవిడ. ఇక్కడైతే చాలా మౌంటైన్స్ ఉంటాయి చూడండి, అవన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అసలు నాకైతే మస్తు అయింది. ఇంకా ఆగి 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 దిగుతున్నా. ఇంకా నేనైతే అందరికన్నా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. చిన్నోని ఎత్తుకొని చెయ్యి అయితే ఆ రోజు ఫుల్ పెయిన్ అయితే పట్టిపోయింది. ఎత్తుకొని ఉండాలని చాలా ఇష్టంగా అనిపిస్తుంది, కానీ కంప్లీట్గా ఎత్తుకొని అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ నాగుల దేవతలు ఉన్నారనమాట. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా నాగుల దేవత పక్కనే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అనమాట వెళ్ళేది. ఇంకా మేమైతే ఇక్కడ దీపాలు పెడతాం. కార్తీక మాసంలో మెయిన్ కదా, శివుడికి ముందు దీపాలు పెడతారు కాబట్టి ఇక మేము కూడా అక్కడే అమ్ముతున్నారు అనమాట దీపాలు. ఇంకా అవన్నీ కొనుక్కొని మేము ఇక్కడ శివుడి ముందు అయితే దీపం పెడుతున్నాం. నేను అత్తమ్మ ఒక దీపం, ఇంకా మమ్మీ ఒక దీపం అయితే పెడుతున్నారు ఇక్కడ. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ. నాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది టెంపుల్ దగ్గర ఇలా దీపం వెలిగించడం. కార్తీక మాసంలో నేను 15 days కార్తీక మాసం చేసిన కానీ ఇంకా తర్వాత చేయలేదు. కార్తీక పౌర్ణమి రోజు పెట్టిన దీపం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉమామహేశ్వరంలోనే దీపం పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉండే. అప్పుడప్పుడు ఇలా టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, మొత్తం పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తుంది. ఇంకా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నిత్య అన్నదానం కూడా స్టార్ట్ చేశారు. సో ట్రై చేద్దామని చెప్పేసి, దేవుడు ప్రసాదం కదా తింటే మంచిదని చెప్పేసి వెళ్ళినాం అనమాట. నేను అత్తమ్మ అందరం కలిసి ఇక్కడ తింటున్నాం. నేనైతే చిన్నకి ఫీడింగ్ ఇచ్చి వచ్చాను, సో ప్లేట్లో నేను పెట్టించుకోలేదు. ఇంకా నాకైతే అత్తమ్మ మమ్మీ ఇద్దరు కలిసి తినిపించారు. సో ఇంకా నాకు అది టైట్ అయిపోయింది, ఇంకా నేను తినలేదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను అనమాట. ఇంకా మేము పాపనాశం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి దేవుని దర్శనం చేసుకొని తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా బస్ ఎక్కి అయితే ఇంటికి అయితే వచ్చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.